ఫ్రెండ్స్, ఇంకో స్నాక్ ఐటెంతో మీ ముందుకైతే వచ్చేసాను. మా చిన్నప్పుడు వీటిని బెల్ల కాజాలు అనేవారండి. చాలా టేస్టీగా ఉండేవి. ఇంకా వాటి కోసమే నేనైతే మైదా పిండి తెప్పించాను. మామూలుగా అయితే నేను మైదా పిండి యూజ్ చేయను, కానీ మా చిన్నప్పుడు తిన్న టేస్ట్ రావాలి అంటే మైదా పిండి కావాలి కదా. గోధుమ పిండితో చేస్తే తొందరగా మెత్తగా అయిపోతాయి, అందుకే కొన్ని కావాలి అంటే కొన్ని తప్పవు. అంటే మైదా పిండి ఆరోగ్యానికి అంత హెల్దీ కాదని చెప్పి నేను వాడను అంతే. అప్పుడప్పుడు పర్వాలేదులే మరి. అలాగే నేను తీసుకున్న 1/2 kg మైదా పిండిలో చిటికెడు సాల్ట్ వేసి వాటర్ వేసి చపాతీ పిండిలా కలుపుకుని ఇప్పుడు చపాతీ ముద్దల్లాగా అయితే నేను రెడీ చేసుకుని ఉంచుకుంటున్నాను. ఇప్పుడు ఈ ముద్దల్ని మనం చపాతీలాగా ఒత్తుకోవాలి. బయట అన్హెల్దీ ఫుడ్ కొని పిల్లలకి పెట్టే కన్నా ఒక్కొక్కసారి ఇలా మైదా పిండితో చేసి పెట్టినా పర్వాలేదని అనిపించిందండి. కానీ ఈ బిల్ల కాజాలు అయితే చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు వీటిని నేను ఒక చపాతీలా రెడీ చేసుకుని నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్నాను. మీకు ఏ షేప్ కావాలితే ఆ షేపు, అలాగే ఏ సైజు కావాలితే ఆ సైజు కట్ చేసుకోవచ్చు. నేనైతే మామూలుగా కట్ చేసేసుకున్నాను. మీరు డైమండ్ షేప్లో కూడా వీటిని కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకున్న పీసెస్ని ఒక ప్లేట్లోకి తీసుకుని ఇప్పుడు మరుగుతున్న ఆయిల్లో ఈ బిల్ల కాజాలు వేసేసి నేను డీప్ ఫ్రై చేస్తున్నాను. ఆయిల్ ఏంటి ఈ కలర్లో ఉంది అనుకోకుండా, నేను ఆల్రెడీ మన ఛానల్లో కారం మిక్చర్ వీడియో పెట్టాను కదా, అదే రోజు ఈ బిల్ల కాజాలు కూడా చేశాను. అవి అయిపోయిన తర్వాత వీటిని డీప్ ఫ్రై చేశాను, కానీ వీడియో పెట్టడానికి ఎంత టైం పట్టింది. ఇప్పుడు ఈ బిల్ల కాజాలు గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత నేను తీసేసుకుంటున్నాను. ఈ విధంగా మనం ఎన్ని చపాతీలు చేసుకుని ఎన్ని పీసెస్ కట్ చేసుకుంటే అన్ని పీసెస్ కూడా ఇలా ఒక్కొక్కటిగా విడివిడిగా వేసుకుని మాత్రం ఆయిల్లో వేయించుకోండి. ఒకేసారి అన్నీ కలిపి వేసేస్తే ఇవి అంటుకుపోతాయి కాబట్టి విడివిడిగా పీసెస్ని వేసుకోండి. ఈ విధంగా నేను తీసుకున్న 1/2 kg మైదా పిండికి ఇన్ని బిల్ల కాజాలు అయితే అయ్యాయి. అంటే మా సైడ్ వీటిని బిల్ల కాజాలు అంటారండి. ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క పేరుతో పిలవచ్చు, కానీ చాలా టేస్టీగా ఉంటాయండి, చాలా బాగుంటాయి. వీటిని కావాలంటే మనం కారం వేసుకుని స్వీట్ లేకుండా ఆ విధంగా రెడీ చేసుకోవచ్చు. నేనైతే స్వీట్తోనే రెడీ చేస్తున్నాను కాబట్టి దీనికోసం పంచదార అయినా తీసుకోవచ్చు, లేదంటే ఒక 3/4 kg వరకు బెల్లం అయితే తీసుకుని ఈ బెల్లాన్ని పాకం పడుతున్నాను. పంచదార అంత హెల్దీ కాదు కాబట్టి ఇంకా బెల్లం అయితే యూజ్ చేస్తున్నాను. ఈ బెల్లం పాకం ఎలా రావాలంటే ఒక బౌల్లోకి మనం వాటర్ తీసుకుని ఆ వాటర్లో ఈ మరుగుతున్న ఈ బెల్లం పాకాన్ని వేసి చూడాలన్నమాట. మనకి చేతికి ఉండలా వచ్చింది అంటే పాకం రెడీ అయిపోయినట్టే. ఈ విధంగా పాకం వచ్చే వరకు కూడా ఆ బెల్లాన్ని మనం అలా మరిగించుకోవాలండి. ఈ విధంగా పాకం అయితే రావాలి. ఈ విధంగా పాకం వచ్చిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి ఉంచుకుని ఈ బిల్ల కాజాల్లో వేసేసుకుని ఇదంతా కూడా ఒక గరిటె పెట్టి బాగా మిక్స్ చేసుకోండి. చెయ్యి మాత్రం పెట్టకండి, చాలా వేడిగా కాలిపోతుంది. ఇలా ఈ కాజాలు అన్నిటికీ అయ్యేటట్టుగా బాగా మిక్స్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి. మా చిన్నప్పుడు అయితే తెగ తినేవాళ్ళం. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇవి తినాలి అనిపించి ఈ రోజు అయితే నేను చేశానండి. జిగురు జిగురుగా చాలా కరకరలాడుతూ చాలా బాగుంటాయి. ఇవే బిల్ల కాజాలు మీరు కావాలంటే పంచదారతో చేసుకోవచ్చు, లేదా పాకం కాకుండా పిండి కలిపేటప్పుడు ఉప్పు కారం కూడా వేసుకుని మీరు కారంతో కూడా ఈ బిల్ల కాజాలని చేసుకోవచ్చు. చూస్తున్నారా 1/2 kg పిండికి ఎన్ని బిల్ల కాజాలు అయ్యాయో. తక్కువ ఖర్చుతో ఎక్కువ కాజాలు చేసుకోవచ్చు.